హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. స్టోరీలోకి వెళ్ళిపోయే ముందు అందరికీ చిన్న విన్నపం. స్టోరీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టోరీ మై డియర్ విలన్ 19th పార్ట్. మైనా డ్రాప్ చేసి వెళ్ళాక ముందుకు వెళ్ళిన సామ్రాట్కి కిలోమీటర్ నడిచాక తనకి ఎదురుగా ఒక పాడుబడిన బంగ్లా కనిపించడంతో దానికి కాపలాగా బాగా కండపట్టి బలిసిన దున్నపోతుల్లా ఉన్న ఇద్దరిని చూసి ఒళ్ళు విరుస్తూ ముందుకు వెళ్ళాడు సామ్రాట్. అటువైపు ఎవరూ రారు అన్న ధీమాతో ఆ ఇంటి ముందే కూర్చొని ఫుల్ బాటిల్ ముందు పెట్టుకొని సిట్టింగ్ వేసిన ఇద్దరు ఫుల్గా తాగుతూ పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ ఉండగా సడన్ గా వాళ్ళ వైపే నేరుగా వస్తున్న సామ్రాట్ను చూసి, రే కోన్ హే బే తూ అన్నాడు ఆ మొదటివాడు. వాడి క్వశ్చన్కి కనీసం వాళ్ళను దేకను కూడా దేకకుండా వాడికి ఆన్సర్ ఇచ్చేదేంటి బొంగు అన్న ఎక్స్ప్రెషన్ ఒకటి ఇచ్చి సామ్రాట్ సైలెంట్గా ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటే తాగుతున్న వాళ్ళు ఒక్కసారిగా పైకి లేచి వెనక నుండి వెళ్తున్న సామ్రాట్ కాలర్ పట్టుకొని, రేయ్ ఏంట్రా చెవుడా, అడుగుతుంటే అలా వెళ్తున్నావు, ఎవర్రా నువ్వు అని మరోసారి అడిగాడు ఆ రెండోవాడు. మొదటివాడు ముందుకు వచ్చి నిలబడితే రెండోవాడు వెనక నుండి సామ్రాట్ కాలర్ పట్టుకొని ఆపేశాడు. అలా తన కాలర్ పట్టుకోవడంతో యాంగర్ లెవెల్ పీక్స్లోకి వెళ్ళిపోయింది సామ్రాట్లో. తన కాలర్ పట్టుకున్న వాడి చేతిని పట్టుకొని వాడి ఒకే చేత్తో తన చేత్తో గాల్లోకి ఎత్తి ముందుకు తీసుకొచ్చి దబ్బున నేల మీదకి విసిరి కొట్టాడు గట్టిగా. దున్నపోతుల్లా ఉన్న వాడి బాడీ ఫ్లోర్ మీద అంత ఫోర్స్గా పడడమే ఒక్కసారిగా దుమ్మ మొత్తం పైకి లేచింది. పైనుంచి కింద పడేసరికి వాడి బాడీలో ఎన్ని బోన్స్ బ్రేక్ అయ్యాయో కూడా అర్థం కాలేదు పాపం వాడికి. అది చూసిన మొదటివాడు షాక్తో బిక్క చచ్చిపోయాడు. కింద పడిన వాడు నొప్పితో మెలికలు తిరుగుతూ కుయ్యో మొర్రో అంటుంటే పక్కన ఉన్న మొదటివాడు, రేయ్ ఎవర్రా నువ్వు, ఏంట్రా కొట్టడం, అసలు మనిషివేనా నువ్వు అని అరుస్తూ ఉండగా వాడి అరుపుల్ని అస్సలు లెక్క చేయని సామ్రాట్ ఒక్క తన్ను తన్నాడు వాడి గుండెల మీద. అంతే, వాడు వెళ్ళి ఫోర్స్గా డోర్స్ ఓపెన్ చేసుకొని ఆ ఇంట్లోపల పడిపోయాడు. ముందు కింద పడిన వాడిని తొక్కుకుంటూనే లోపలికి వెళ్ళిన సామ్రాట్కి ఆల్రెడీ అక్కడ ఇంకా 6 రౌండ్ టేబుల్ ముందు కూర్చొని పేకాడుతూ కనిపించడంతో షర్టు మడతేస్తూ లోపలికి వెళ్ళాడు సామ్రాట్. కాపలాగా ఉండాల్సిన వాడు కింద పడి కొట్టుకోవడం చూసిన వాళ్ళు 6 ఆశ్చర్యంతో చూస్తూ ఉండగానే సామ్రాట్ ఆ ఇంట్లోకి రావడంతో, రేయ్ ఎవర్రా నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు, అసలు ఏంటిదంతా అంటూ 6 ఒకేసారి కలబడ్డారు సామ్రాట్ మీదకి. వచ్చిన వాడిని వచ్చినట్టు చితక్కొట్టి కాళ్ళు చేతులు విరగ్గొడుతూ ఉంటే ఎవ్వరికి ఎక్కువ తక్కువ కాకుండా సరి సమానంగా అందరికీ దెబ్బలు పంచుతూ సామాజిక న్యాయం మొదలుపెట్టాడు మనోడు. ఇంతలో మొదట కింద పడినవాడు లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి 7 ఎగిరెగిరి తంతున్న సామ్రాట్ను ఆపడం వాళ్ళ తరం కాదని, అతన్ని దెబ్బ కొట్టాలంటే ఇలా కాదని ఇక ఏదో ఆలోచించినట్టుగా చేసి ఫాస్ట్గా లోపలికి వెళ్ళి అతని పాకెట్లో ఉన్న చాక్ తీసి చేతిలో పట్టుకుంటూ వెళ్ళి అక్కడ చైర్లో కట్టేసి ఉన్న 6 ఏళ్ల పాప దగ్గరికి వెళ్ళి కత్తిని ఆ 6 ఏళ్ల పాప పీక మీద పెట్టి, రేయ్ అని గట్టిగా అరిచాడు. వాళ్ళని ఉతుకుతున్న ఉతుకుడికి వాడి అరుపు వినిపించని సామ్రాట్ వెనక్కి తిరక్కపోగా ఆ పాప చెంప మీద గట్టిగా కొట్టడంతో ఏడ్చేసింది ఆ పాప. పాప ఏడుపు వినబడగానే వెనక్కి తిరిగిన సామ్రాట్కి మొదటివాడు ఆ పాప పీక మీద పెట్టిన కత్తిని చూస్తూ ఒక్కసారిగా స్టాచ్యూ అయిపోయాడు. రేయ్ నువ్వు ఎవరో మాకు తెలీదు గాని ఎందుకు వచ్చావు అనేది మాత్రం అర్థమయ్యింది. నువ్వు ఈ పాప కోసం వచ్చావని నాకు క్లియర్గా తెలుస్తుంది. కానీ మర్యాదగా చెప్తున్నాను, అలాంటి ఆశలేమైనా ఉంటే వదిలేయి. ఇప్పుడు నువ్వు మా వాళ్ళని కొట్టడం ఆపలేదనుకో, దీన్ని చంపేస్తాను నేను
అంటూ బెదిరించాడు ఆ మొదటివాడు పాప పీక మీద కత్తిని అలానే ఉంచి. 6 ఏళ్లుంటాయేమో పసిపాప. గొంతు దగ్గరున్న కత్తి వల్ల ప్రమాదం తెలియకపోయినా ఇంతకు ముందు వాడు కొట్టిన దెబ్బకి గుక్క పెట్టి ఏడుస్తూనే ఉంది భయంతో. తన ఏడుపు విని సామ్రాట్ వాళ్ళను వదిలేసి ఆ పాప దగ్గరికి వెళ్తుంటే, అక్కడే ఆగు, దగ్గరికి వచ్చావనుకో దీన్ని ఇక్కడే చంపేస్తాను అంటూ ఆ పిల్ల గొంతు దగ్గర ఉన్న కత్తిని ఇంకాస్త దగ్గరికి గుచ్చడంతో ఆ కత్తి పదును పాప చర్మాన్ని కొంచెంగా చీల్చి లైట్‌గా బ్లడ్ బయటకు వచ్చింది. దాంతో పాప భయపడి గట్టిగా ఏడుస్తూనే స్పృహ తప్పి పడిపోయింది. అది చూసిన సామ్రాట్‌లో ఇంకా కోపం రక్తం మరిగిపోయింది. క్షణం ఆలస్యం చేయలేదు. వెంటనే కిందికి బెండైనట్టే అయ్యి కింద పడిన ఒకడి దగ్గర నుండి కత్తి తీసుకొని రెప్పపాటు కాలంలో పాపను పట్టుకున్న వాడి మోకాలు పై భాగానికి కత్తి విసరడంతో వాడు ఆ నొప్పికి అమ్మా అంటూ వాడి చేతిలోని కత్తిని వదిలేసి కాలు పట్టుకునేలోపు మెరుపులా ముందుకు దూసుకు వచ్చిన సామ్రాట్ కింద పడబోతున్న పాపను అందుకుని వాడి తొడ దగ్గర దింపిన కత్తిని లాగి 2 సెకండ్స్లో వాడి మెడకి ఓవైపు లోతుగా దింపేశాడు. ఇదంతా ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది. ఇప్పుడు ఈ ఫైట్ని ఇక్కడ ఆపి నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. మనం ఆరవ దగ్గరికి వద్దాం. సాయంత్రం వరకు ఇద్దరు డైరెక్టర్స్ చెప్పిన 2 స్టోరీస్ విన్న ఆరవ్ బుర్ర బ్లాస్ట్ అయిన ఫీల్ వస్తుంటే వస్తున్న హెడేక్కి ఓ మ్యాగజైన్ ఇంటర్వ్యూ కోసం వచ్చిన అపాయింట్మెంట్కి రేపటికి పోస్ట్‌పోన్ చేసి ఇంటికి స్టార్ట్ అయ్యాడు. వెళ్తూ వెళ్తూ ఓసారి పిల్లలిద్దరికీ ఫోన్ చేసి మాట్లాడగా ఇద్దరికీ ఇంకా వర్క్ బ్యాలెన్స్ ఉందని చెప్పడంతో తాను ఒక్కడే వెళ్ళిపోయాడు ఇంటికి. ఆరవ్ వెళ్ళేసరికి మైరా కిచెన్లో ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేస్తుంటే ఆరవ్ సోఫాలో కూర్చొని తల వెనక్కి వాల్చుతూ డస్కీ అని పిలిచాడు కళ్ళు మూసుకొని. అదేంటి, ఆరవ్ గారు అప్పుడే వచ్చేసారా అనుకుంటూనే కిచెన్లోంచి వాటర్ గ్లాస్తో బయటకు వచ్చిన మైరా ఆరవ్ సోఫాలోనే తల వాల్చి పడుకోవడం చూసి కంగారు పడిపోయి, ఆరవ్ గారు ఏమైంది అని అతని నుదుటి మీద చెయ్యి పెట్టి అడుగుతూ, ముందు వాటర్ తాగండి అంది భయంగా. హ్మ్ అని కళ్ళు తెరిచి మైరాను చూస్తూనే గ్లాస్ తీసుకొని, బాగా హెడేక్గా ఉంది డస్కీ అన్నాడు ఆరవ్. అయ్యో అవునా, ముందైతే మీరు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి ఆరవ్ గారు. నేను ఈలోగా మీకోసం స్ట్రాంగ్ కాఫీ తీసుకొస్తాను. కాఫీ తాగి కాస్త రెస్ట్ తీసుకున్నారంటే తగ్గిపోతుంది అని ఆరవ్ని రూమ్కి పంపించి హడావిడిగా కిచెన్లోకి వెళ్ళిపోయింది మైరా. కాసేపటికి చేతిలో ట్రేలో ఓ కప్లో లైట్ హీట్ చేసుకొచ్చిన హెడ్ మసాజ్ ఆయిల్, మరో కప్లో పొగలు కక్కుతున్న స్ట్రాంగ్ కాఫీతో రూమ్లోకి వచ్చిన మైరాకి బెడ్ ఎక్కికే ఆనుకొని పడుకొని కనిపించాడు ఆరవ్. ఆరవ్ గారు, ఆరవ్ గారు అంటూ 2 సార్లు పిలిచింది. "హ్మ్, డస్కీ విసిగించకే, నాకు చాలా హెడేక్గా ఉంది అన్నాడు ఆరవ్. నేనేం విసిగించనులే ఆరవ్ గారు, ఒక్కసారి లేచి ఈ కాఫీ తాగండి, కాస్త ఫ్రెష్ ఫీల్ వస్తుంది అంది మైరా. విసిగించకంటే వినవేంటే మొండి డస్కీ అన్నాడు ఆరవ్. ప్లీజ్ ప్లీజ్ ఆరవ్ గారు, ఒక్కసారి లేవండి అంటూ ట్రేను సైడ్ టేబుల్ మీద పెట్టి తానే అతని పక్కన కూర్చొని ఆరవ్ను మెల్లిగా లేపి ఆమె భుజం మీద అతని తలను ఆనించుకొని, ఇటు చూడండి ఆరవ్ గారు, నేను తాగిస్తానుగా, ప్లీజ్ కొద్దిగా తాగండి అని బుజ్జగిస్తుంటే, ఛ చెప్తే వినవు కదే అని మైరా భుజం మీదే తలవాల్చి తల్లి దగ్గర చిన్న పిల్లాడులాగా గారాలు పోయాడు ఆరవ్. ఓ చేత్తో అతని జుట్టుని సవరిస్తూనే మరో చేత్తో కొద్ది కొద్దిగా అతనికి కాఫీ తాగించేసింది మైరా. ఆ తర్వాత నెమ్మదిగా అతని తలని ఒడిలో పెట్టుకొని గోరువెచ్చని ఆయిల్ని తలకు పట్టించి చిన్న చిన్న ఫింగర్ టిప్స్తో హెడ్ మసాజ్ చేస్తూ లైట్గా ప్రెషర్ ఇస్తుంటే జెంటిల్ మసాజ్ చేయడం స్టార్ట్ చేసింది మైరా. ఆయిల్ తల మీద వేయగానే, డస్కీ, నాకు ఆయిల్ పెట్టకే అని అరిచేశాడు ఆరవ్. ష్, ఆరవ్ గారు, కొద్దిసేపు సైలెంట్గా ఉండండి. ఎన్నిసార్లు చెప్పినా మీరు అస్సలు వినరు కదా. కనీసం నెలకి ఒక్కసారైనా ఇలా ఆయిల్ మసాజ్ చేసుకోమని ఎప్పుడు చూడు ఆ క్యారెక్టర్ కోసం ఈ క్యారెక్టర్ కోసం అని హెయిర్ స్టైల్స్ మారుస్తూనే ఉంటారు. ఒక్కసారి కూడా దీన్ని తప్ప మీ హెల్త్ కేర్ తీసుకుంటారా అసలు అని కోపంగా కసురుతూ జుట్టుని కొద్దిగా లాగినట్టు చేస్తుంటే నిజంగానే కొంచెం కొంచెంగా తలభారం దిగి హాయిగా అనిపించింది. సైలెంట్ అయిపోయాడు ఆరవ్.
కాసేపటికి నొప్పి తగ్గి ఇక ఆ ప్లేస్లో రియాలిటీ రాగా డస్కి నీకు విషయం అర్థం అవ్వట్లేదే అన్నాడు ఆరవ్. ఏంటారవ్ గారు అని అడిగింది మైరా. ఈ సాకుతో నువ్వు నా మీద అరుస్తున్నావే. నీ చేత్తో మసాజ్ చేయించుకోవడం నాకు ఇష్టం లేక కాదే. ఆయిల్ పెడుతుంటే ఫేస్ అంతా జిడ్డు జిడ్డుగా తయారవుతుంది. అందుకు వద్దంటున్నా అంటూ మొహాన్ని ఆమెకి పొట్టకు ఆనించి చెప్పాడు ఆరవ్. ఆజ్ ఆరవ్ గారు, ఆయిల్ అంతా నాకే పూసేస్తున్నారు మీరు అంది మైరా. హా, మరి నా జుట్టంతా చూడు నీ వల్ల ఎలా జిడ్డుగా అయ్యిందో. అందుకే నువ్వు అంటించిన ఈ జిడ్డుని నీకే ఇచ్చేస్తున్నానే జిడ్డు డస్కి అన్నాడు ఆరవ్. ఛ, మీరెప్పుడు ఇంతే ఆరవ్ గారు, మీకు ఆయిల్ పెట్టిన ప్రతిసారి ఇలాగే చేస్తారు అని ముక్కు చీదేసింది మైరా ఏడుస్తూ. అందుకే కదే నువ్వు నా తలభారం తగ్గించిన ప్రతిసారి నేనే దగ్గరుండి నీకు బాత్ చేయించి నీకు అంటించిన జిడ్డుని దగ్గరుండి మరీ వదిలించేది అంటూ ఆమె ఒళ్ళోంచి లేచి తనను ఎత్తుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు ఆరవ్. మరి తర్వాత జరిగేదేంటో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి. ఐ థింక్ నెక్స్ట్ పార్ట్ ఫైట్ కంటిన్యూ అవుతుంది అండ్ ఆరవ్ మైరాల రొమాన్స్ కూడా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ ఈవినింగ్ ఇద్దామని అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో సిచ్యువేషన్. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కమెంట్ చేయండి. సబ్స్క్రైబర్స్ ఇంకా నేను అడగలేకపోతున్నా కానీ అడగాలి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.